Hi guys, welcome back to the channel. Today we have a very special guest, Sudikshana Sharma. Welcome to the channel, Sudikshana. థ్యాంక్ యూ అండి Okay, ఇన్వైట్ చేసి we are very honored to have you on the channel. బట్ ఎందుకు నేను ఇది అంటున్నానంటే మీరు ఇప్పుడు వినాలి సుదీక్షణ్ శర్మ మీకు ఎంత మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు కాబట్టి ప్లీజ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి మీరు. నా పేరు సుదీక్షణ్ శర్మ. నా మెయిన్స్ ర్యాంక్ 324 అండ్ నా అడ్వాన్స్ ర్యాంక్ 293. వెరీ వెల్, చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ ర్యాంక్స్. మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి సుదీక్షణ? అంటే మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. నా నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను కొంచెం బాగా చేయడంతో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హియర్ దట్ మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు. 293 అవుట్ ఆఫ్ 14 lakh స్టూడెంట్స్ ఇస్ క్రేజీ. సో మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం. మీ ఫౌండేషన్ మీరు ఏ క్లాస్లో స్టార్ట్ చేశారు? నేను మెయిన్గా స్టార్ట్ చేసింది 9th క్లాస్ నుండి. 9th క్లాస్లో మీ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏ బుక్స్ రెఫర్ చేసేవాళ్ళు? 9th బేసిక్గా స్కూల్లో ఏంటంటే అంత ప్రాబ్లమ్స్ మీద అంత ఫోకస్ చేయకపోయినా జస్ట్ కాన్సెప్ట్స్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ మీద కరెక్ట్గా గ్రిప్ తెచ్చుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది కాలేజ్ లెవెల్లో. సో 9th 10thలో కాన్సెప్చువల్గా ఫిజిక్స్ అయితే హెచ్సి వర్మ రెఫర్ చేశాను నేను. ఓకే. కెమిస్ట్రీ అయితే అప్పటి వరకు అయిన టాపిక్స్ వరకు స్కూల్ లెవెల్లో ఎన్సీఆర్టీ చదవడం మొదలెట్టాను. ఓకే. మ్యాథ్స్ అయితే అంతగా ఏమీ చేయలేదు. మ్యాథ్స్ మీరు ఏ సబ్జెక్ట్ లో బాగా కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళు? స్కూల్లో అయితే మ్యాథ్స్ నేను అంత ప్రాక్టీస్ చేయకుండా నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. ఓకే, మ్యాథ్స్ లో మీరు మామూలుగానే చిన్నప్పటి నుంచి కంఫర్టబుల్ గా ఉన్నారు కాబట్టి మ్యాథ్స్ మీకు కొంచెం ఈజీ అనిపించేది. నైస్ నైస్. సో 10th క్లాస్ లో మీరు బోర్డ్స్ ని ఇంకా జేఈ ప్రిపరేషన్ ని ఎలా మేనేజ్ చేస్తారు? అప్ టు అక్టోబర్ మంత్ ఐఐటి ఫౌండేషన్ నేను చదువుకుంటూ వచ్చాను. ఆఫ్టర్ దసరా హాలిడేస్ 10th బోర్డు నుంచి చదవడం మొదలు పెట్టాను. ఇంకా ఓకే, సో మీరు సమ్మర్ హాలిడేస్ లో కూడా జేఈ ప్రిపరేషన్ చేసేవాళ్ళ? అంటే సమ్మర్ హాలిడేస్ లో సపరేట్ గా కోచింగ్ ఏమి ఉండదు మాకు, కానీ మేము ఇంట్రెస్టెడ్ గా ఉంటే మేము చేసుకోవచ్చు. అంటే ఉన్న బుక్స్ తో అలా నేనైతే ప్రిపేర్ అయ్యాను. ఓకే, మీరు అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు. అంటే మీకు ఎవరైనా రోల్ మోడల్ ఉండేవాళ్ళ మీ ఫ్యామిలీలో, అంటే మీకు జేఈకి ఇన్స్పిరేషన్ గా ఉండడానికి? అలా రోల్ మోడల్ అయితే ఎవరు లేరు. మీరే ఫస్ట్ అయితే ఐఐటి బాంబేకి వెళ్ళేది. కంగ్రాచులేషన్. ఓకే, మీరు 11th క్లాస్ లో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది? 11th క్లాస్ లో ఏంటంటే కాన్సెప్ట్స్ అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతున్నట్టు ఉంటుంది మనకి ఫస్ట్ లో. ఆ ఫాస్ట్ మనం రీచ్ అవ్వాలంటే ఏ రోజుది ఆ రోజు చదువుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అది ఒకవేళ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ డేకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వీక్ అంతా ఇంకా చాలా బ్యాక్ వెళ్ళిపోతాం. బ్యాక్లాగ్స్ ఉంటాయి. బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు మీరు ఎలా కవర్ చేసేవాళ్ళు? అంటే బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు దాని మీద మళ్ళీ సపరేట్ టైం అనేది దాని మీద సపరేట్ టైం అనేది పెట్టాలి. లేకపోతే అది అలానే ఉండిపోతుంది. అంటే మీరు జనరల్గా ఇప్పుడు జరిగే సిలబస్ ని అది అలానే చదువుకుంటూ వచ్చి మీరు కాస్త ఎక్స్ట్రా టైం కేటాయించాలి దానికి. బ్యాక్లాగ్స్. వెరీ నైస్, వెరీ నైస్. మీరు 11th క్లాస్ లో ఎలాంటి బుక్స్ రెఫర్ చేసేవాళ్ళు? కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీకి అయితే అండ్ నీరజ్ కుమార్ బుక్స్ ఉన్నాయి. మ్యాథ్స్ అయితే మా టీచర్స్ ఇచ్చే క్వశ్చన్స్ అవి సాల్వ్ చేస్తాం. ఇంకా ఫిజిక్స్ కి ఎరడో బుక్ సాల్వ్ చేస్తాం, చాలా బాగుంటుంది అది. దాంట్లో మంచి మంచి కాన్సెప్ట్స్ క్లారిటీస్ బాగా వస్తాయి. ఇరుడో ఇంకా పాత్ ఫైండర్. పాత్ ఫైండర్ అది కష్టం అనిపించలేదా మీకు ఇరుడో సాల్వ్ చేస్తుంటే? అంటే కష్టం అనిపించడం అంటే మనం కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది. ఓకే, అలా కాకుండా అది మనం ఇంకా ఎక్కడ కాన్సెప్ట్ బెటర్ అవుతే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం నేర్చుకుంటే ఇంకా కాన్సెప్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతాయి మనకు. అంతే మైండ్ సెట్ ఉండాలి మీకు. ఇరుడో కష్టం అని కాకుండా లైక్ కాన్సెప్ట్స్ బిల్డ్ అవుతాయండి. దట్స్ వెరీ నైస్. మోటివేటింగ్ మైండ్ సెట్ మీకు. మళ్ళీ 12th క్లాస్కి వచ్చేటప్పటికి మీ స్ట్రాటజీ ఎలా ఉంది? ప్రిపరేషన్ స్ట్రాటజీ 12th క్లాస్కి వచ్చేసరికి అప్పటికి సిలబస్ మొత్తం అయిపోయేసరికి ఇంకా రివిజనే మొత్తం ఉంటుంది. అంటే ఎలా రివైజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టాపిక్ మళ్ళీ చదవకపోయినా కూడా మళ్ళీ అదే క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తే చాలా డిఫికల్ట్ అవుతుంది. ప్లస్ అడ్వాన్స్ లో ఏంటంటే కాన్సెప్ట్స్ అన్ని మిక్స్ చేసి ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఒకే చాప్టర్ నుండి వస్తుంది అని అలా చెప్పలేము. అంటే 2-3 చాప్టర్స్ మిక్స్ చేసుకుని ఒక క్వశ్చన్ రావచ్చు. ఓవర్లాపింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ప్రతి ఒక్క చాప్టర్ ని ఖచ్చితంగా రివైజ్ చేసుకోగలగాలి. ఓకే, నైస్ నైస్. సో రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ 12th క్లాస్ వస్తున్నాయి. మీరు మెయిన్స్ ఏ సెషన్ బాగా వెళ్ళింది మీకు? మెయిన్స్ లో బాగా వెళ్ళిందంటే ఫస్ట్ సెషన్ బాగా వెళ్ళింది. ఫస్ట్ సెషన్ కష్టం వచ్చింది అన్నారు కదా? కష్టం వచ్చిందన్నారు. సో ఐ గాట్ బెటర్ పర్సెంటేజ్. ఓకే, నైస్. వాట్ వాజ్ యువర్ బ్రేక్ డౌన్ సబ్జెక్ట్ వైజ్ మెయిన్స్ లో? మ్యాథ్స్ ఏమో అంటే యాజ్ పర్ మార్క్స్ కన్సర్న్
నాకు సెకండ్ సెషన్‌లోనే ఎక్కువొచ్చాయి. కానీ పర్సెంటైల్ ఏమో ఫస్ట్ సెషన్‌లో ఎక్కువొచ్చింది. మార్క్స్ ఎంతొచ్చాయి ఫస్ట్ సెషన్‌లో? 256. దట్స్ అమేజింగ్. 256. మీరు మీ కాలేజ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంకర్స్ అయ్యుంటారేమో మెయిన్స్‌లో. 300 వచ్చింది. 300 వచ్చింది. ఓకే. ఓకే. 300 ఔట్ ఆఫ్ 300 వచ్చింది గదా! మా క్యాంపస్‌లో. వచ్చిందని విన్నాను నేను. 26 ఏఆర్ వచ్చిందా? 26 ఇంకా 38. అవును మ్యామ్. నైస్. బట్ యూ స్కోర్డ్ రియలీ వెల్ కంపేర్డ్. సో మీరు అడ్వాన్స్ ఎలా జరిగింది మీ 2 సెషన్స్? అడ్వాన్స్ అనేది 6 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అంటే ఆ టైమ్ మేనేజ్మెంట్ కరెక్ట్‌గా చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్‌కి, సెకండ్ ఎగ్జామ్‌కి మధ్య మీకు ఇంచుమించు ఒక 2 అవర్స్ గ్యాప్ వస్తుంది. ఆ 2 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 2 అవర్స్ మనం ఫస్ట్ పేపర్ మీద ఎక్కువ అంటే ఇది ఇలా చేసుండాలి అని మన మైండ్ అలా ఎళ్ళకూడదు. ఫస్ట్ పేపర్ అయిపోయింది. సెకండ్ పేపర్ మీద ఖచ్చితంగా ఇలా ఫోకస్ చేయాలి. ఆ మైండ్ సెట్ అంటే ఇస్ వెరీ ఆ మైండ్ సెట్ అనేది మన సెకండ్ పేపర్ డిసైడ్ చేస్తుంది. అది అసలు అక్కడ టెస్టింగ్. వెరీ నైస్. సో మీ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ బ్రేక్ డౌన్ ఎంతొచ్చింది కోర్సు? నా ఫస్ట్ పేపర్ మార్క్స్ వచ్చి 135. నైస్. సెకండ్ పేపర్? 113. 113 నైస్. సో మీ ఫస్ట్ పేపర్‌లో ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసారు. కాబట్టి సెకండ్ పేపర్ కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా మీది సెట్ అయింది. సెకండ్ పేపర్ కొంచెం లెంథీ వచ్చిందన్నాను. సెకండ్ పేపర్‌లో చాలా మంది అటు ఇటుగానే స్కోర్ చేశారు. అవును, కొంచెం లెంతీగానే ఉన్నింది. కానీ బాగా కాన్సంట్రేట్ చేస్తే వాట్ ఎవర్ వి అటెంప్ట్ వి కెన్ గెట్ దెమ్ రైట్. ఓకే. అలా ఉండింది పేపర్. సో మీరు ఏ కాన్సెప్ట్స్‌ని స్టూడెంట్స్ అస్సలు వదలొద్దు అని చెప్తారు అడ్వాన్స్‌కి? కెమిస్ట్రీ అయితే ఎన్సీఆర్టీ అసలు వదలకూడదు. ఏది అసలు ఏదైనా మిస్ అవ్వకూడదు. ఎన్సీఆర్టీ మొత్తం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. ఆ టాపిక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ నుండే వస్తాయి కెమిస్ట్రీ అయితే. ఫిజిక్స్? ఫిజిక్స్ అయితే ఓన్లీ ఎన్సీఆర్టీ అని చెప్పలేం. కానీ సెకండ్ ఇయర్ సిలబస్ అయితే బాగా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది ఎగ్జామ్‌కి. సెకండ్ ఇయర్ సిలబస్ దట్స్ వెరీ నైస్. బికాజ్ సెకండ్ ఇయర్ సిలబస్ మీకు ఆల్రెడీ టచ్‌లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇస్తేనే కష్టం అడ్వాన్స్‌లో. నైస్. మ్యాథ్స్? కరెక్ట్‌గా చెప్పలేము. ఎందుకంటే ఇయర్ వైస్ మారుతా ఉంటుంది. అంటే కానీ మెయిన్‌గా కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ నుండి ఖచ్చితంగా క్వెషన్ వస్తుందని చెప్పొచ్చు. మ్యాథ్స్‌లో లైక్ మేట్రిసెస్, యెస్. మ్యాట్రిసెస్ అండ్ 3 జామెట్రీ వెక్టర్స్ వీటి నుండి ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయి. ఖచ్చితంగా క్వెషన్స్ వస్తాయి. హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉందంటారు? హైయెస్ట్ వెయిటేజ్ అది చెప్పలేం మేము. ఇయర్ వైస్ మారుతూ ఉంటుంది. మారుతూ ఉంటుంది. కాబట్టి మనం ఫిక్సేటెడ్ అవుతే మనకే కష్టం. మీరు ఏ కాన్సెప్ట్‌లో ఎక్కువ డిఫికల్టీ ఫైండ్ అయ్యారు? పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ అక్కడ కొంచెం ఇబ్బంది ఫేస్ చేశాను. ఓకే. బట్ మీరు ఫైనల్‌గా టాకిల్ చేయగలిగారు. ఫైనల్‌గా అయితే బానే చేయగలిగాను. ఎగ్జామ్‌లో కూడా క్వెషన్స్ వచ్చాయి. సాల్వ్ చేశాను, కరెక్టే అయ్యాయి. హౌ డిడ్ యూ ఓవర్‌కమ్ ఆ డిఫికల్టీని? మనకేంది ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మనం మన టీచర్ దగ్గర అడిగితే ఆ టీచర్ మనకు కొంచెం హెల్ప్ చేస్తారు. అంటే ఆ కాన్సెప్ట్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ, ఇంకా మనకు అర్థం కాలేదంటే ఆ కాన్సెప్ట్‌కి సంబంధించిన క్వెషన్స్ ఏమన్నా మనకు సెపరేట్‌గా ఇస్తారు. ఓకే. నైస్. నైస్. ఇందాక మీ ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు. టీచర్స్ బాగా ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు క్లియర్ చేస్తారు డౌట్స్ అని. మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ తీసుకున్నారా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా? ఆ! అంటే అది అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీచర్స్ అన్ని టైమ్‌లో అవైలబుల్ ఉండరు. ఆ ఫ్రెండ్స్‌తో మినిమమ్ కొంచెం డిస్కస్ చేయాలి. అంటే మనకు తెలిసింది వాళ్ళకి చెప్పడం గాని, అలా చేస్తే అప్పుడు వాళ్ళకి తెలిసిన పాయింట్స్ కూడా మనకు చెప్తారు అలా. యెస్. యెస్. మీరు ఒలింపియాడ్స్ లాంటివి ఏమన్నా ఇచ్చారా? ఆ! ఒలింపియాడ్స్ ఇచ్చాను. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌కి, కెమిస్ట్రీకి మూడిటికి ఇచ్చాను ఒలింపియాడ్స్. మ్యాథ్స్‌కి కొంచెం ఔట్ ఆఫ్ సిలబస్ ఉంటుందని విన్నా. సో మ్యాథ్స్ మ్యాథ్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏ విధంగా లైక్ ఏ కాన్సెప్ట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి మ్యాథ్స్‌లో? ఇప్పుడు అడ్వాన్స్‌కి ఏదైతే టాపిక్స్ ఉంటాయో అసలు ఆ టాపిక్స్ ఉండవు. కానీ కొంచెం అయితే ఉంటాయి. కొన్ని ఇన్వాల్వ్ అయితే ఉంటాయి. కానీ ప్యూర్ జేఈకి సంబంధించిన టాపిక్స్ అయితే ఉండవు. ఓకే. సో, అలా డిఫరెంట్ ఉంటుంది ఒలింపియాడ్. సో, మీరు సజెస్ట్ చేస్తారా పిల్లలకి ఒలింపియాడ్స్ చేయమని? అంటే దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయమని అయితే చెప్పను. సైడ్ బై ఇంపార్టెంట్ సైడ్ అనేది చేసి ఇంపార్టెంట్ కాబట్టి. అయినా కెమిస్ట్రీ, ఫిజిక్స్‌కి చేయొచ్చనుకుంటా. ఎందుకంటే సిలబస్ ఆల్‌మోస్ట్ సేమ్ కదా! కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే చేయొచ్చు. సో, మీరు 2027 యాస్పిరెంట్స్‌కి మీరు టిప్స్ ఏమన్నా ఇస్తారా? ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్‌లో ఇన్ డెప్త్ అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ టాపిక్స్ తెలుసుకోకుండా లిమిటెడ్ టాపిక్స్‌తోనే అవి ఇన్ డెప్త్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటే ఏది ఎప్పుడు వాడాలనేది మనకు తెలుస్తుంది. I totally agree with you. Concept clarity is very, very important. 2027 రిపీటర్స్‌కి
అదే లాంగ్ టర్మ్ వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? ప్రాక్టీసెస్‌కి అంతే. ప్రాక్టీసెస్‌కి. వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బె ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్స్ ఆల్రెడీ తెలుసు ఇప్పటికి. జస్ట్ ప్రాక్టీస్ వేస్తుండాలి. ఎర్రర్ లాగ్ లాంటిది ఏమైనా మెయింటైన్ చేసేవాళ్ళా? చేసింటే ఎలా మెయింటైన్ చేశారు? ఆ! ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్ అసలు. లైక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏవైతే మిస్టేక్స్ అయ్యుంటాయో, ఆ మిస్టేక్ అయిన క్వెషన్స్ అందులో చేయడము, మళ్ళీ అసలు ఎక్కడ తప్పు చేశామో దాని రీజన్ రాయడము, అది రెక్టిఫై చేసుకోవడం అనేవి చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీ మెమరైజేషన్ విషయానికొస్తే మీరు ఎలా అలా మెమరైజ్ చేసుకోగలిగారు? షార్ట్ నోట్స్ లాగా మీరు బిల్డ్ చేసుకోవాలంటే ఒక చాప్టర్ తీసుకుంటే, ఆ చాప్టర్‌లో ఉన్న కీ పాయింట్స్ అండ్ ఒక ఫ్లో చార్ట్ లానో, లేకపోతే ఒక టేబుల్‌లోనో అలా పెట్టుకొని అలా నీట్‌గా చేస్తే అన్నీ మెమరైజ్ చేసుకోవచ్చు ఈజీగా. విజువల్లీ స్ట్రక్చర్ చేసుకోగలిగితే మెంటల్లీ కూడా స్ట్రక్చర్ అవుతున్నారు. మీ ఎన్వైర్న్మెంట్ ఎలా హెల్ప్ చేసింది మీకు? ఆ ఎన్వైరన్మెంట్ అనేది చాలా హెల్ప్ చేసింది మాకు. ఎలా అంటే ఇప్పుడు మా చుట్టూలోనే మా కాంపిటీషన్ ఉందనుకో మాకు. అప్పుడు మేము వాళ్ళకంటే ఎక్కువ తెచ్చుకోవాలనే ఫీల్ మాలో ఉంటుంది. అంటే అది ఇంకా మనలోని బెస్ట్‌ని ఇంకా తీసుకొస్తుంది. ఓకే. ఐ అగ్రీ విత్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నరేంద్ర. నరేంద్ర. ఆయన ఎక్కడికెళ్తున్నారు? ఐఐటీ మద్రాస్. ఐటీ మద్రాస్. మీరు ఐటీ బాంబే. నైస్. నైస్. అందరూ ఐటీ బెస్ట్ ఫ్రెండ్సే. మీ కాలేజ్‌లో అందరూ ఐటీకెళ్తున్నారు గదా! మీ అంతే. బ్యాచ్‌లో? వెరీ, వెరీ సపోర్టివ్, వెరీ కాంపిటీటివ్ బ్యాచ్. అలా ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు లైక్ మీకు గూడా జీల్ ఉంటుంది. మీ పేరెంట్స్ రోల్ ఎంతుంటుందనుకునుంటారు? నేను ఇందాక చెప్పాను గదా! ఈ టాపిక్ నాకు రాలేదు అని మ్యాథ్స్‌లో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాపర్టీ. అప్పుడు నాకెందుకో చాలా డీమోటివేట్ అయిపోయాను నేను. నేను సెకండ్ టైమ్ రివిజన్‌కొచ్చినప్పుడు కూడా ఆ టాపిక్‌లో నాకెందుకో బ్యాక్‌లాగ్ అనిపించింది. అలాంటప్పుడు మా పేరెంట్స్ ఆహ్, "ఏం కాదు, పర్లేదు, నువ్వు చేయగలవు. ఇవే ప్రాక్టీస్ చేస్తూ ఉండు. నీకు ఖచ్చితంగా వస్తుందని" మోటివేట్ చేశారు. మీ పేరెంట్స్ పేర్లేంటి? మా ఫాదర్ పేరు శ్రీనాథ్ శర్మ. మా మదర్ పేరు మానస. మీనాక్షి శర్మ గారు అండ్ మానస గారు. మీ కొడుకు ఇప్పుడు బాగా చదువుకొని బాగా పెద్ద పిల్లోడయ్యారు. సో, మీ సపోర్ట్ ఐ థింక్ చాలా ఉంది దాంట్లో. సో, కంగ్రాచ్యులేషన్స్ టు యూ ఆల్, టు యువర్ ఫ్యామిలీ. ఐ థింక్ ఐఐటీ బాంబేలో యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ ఐఐటీ బాంబేకి వెళ్తున్నారు కదా! సో, ఐయామ్ ప్రెటీ ష్యూర్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ ఇన్ ఐఐటీ బాంబే. పాత్వేస్ మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా వీఆర్ ఆల్వేస్ దేర్ అట్ క్రాక్. మా ఫౌండర్స్ ఇద్దరు కూడా ఐఐటీ బాంబే సీఎస్సీ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఏఆర్ 29 ఇంకా ఏఆర్ 20. సో, దాని తర్వాత వాళ్ళు ఐఐఎమ్స్‌కెళ్ళి ఇద్దరు ఎంబీఏ కంప్లీట్ చేశారు. దాని తర్వాత క్రాక్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. సో, మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా దే ఆర్ హైలీ క్వాలిఫైడ్. థ్యాంక్ యూ. Thank you so much, Sudikshana, for being on the channel. I'm looking forward to your future at IIT Bombay, CSC.